ఎన్నికలకు ముందు విద్వేషాలను రెచ్చగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు చంద్రబాబు. పోలింగ్ వేళ పచ్చముఠా సృష్టించిన విధ్వంసం, రక్తపాతం అంతా ఇంతా కాదు. నిజానికి ఓటమి తప్పదని తెలిసే హింసని నమ్ముకున్నారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే ఓటమిని ఒప్పేసుకుంది టీడీపీ. అందుకే తన భజన బృందం చేత లోకేష్కే పార్టీ పగ్గాలు అందించాలంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడు దగాకోరు చంద్రబాబు. చిన్నబాబు పేరు చెబితేనే పార్టీ క్యాడర్ ఆమడ దూరం పారిపోతోంది. ఇటు ఘోరంగా ఓడిపోయి అటు చంద్రబాబుని ప్రజలు చీకొట్టి, ఇటు లోకేష్ని పార్టీ నేతలు చీకొట్టి చివరికి టీడీపీని ఏం చేయదలుచుకున్నారు? జెండా పీకేస్తారా? దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఏపీ సంగతి తర్వాత. అసలు కుప్పంలోనే దిక్కు లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. లోకేష్ని ఇంకా ఆటలు అరటి పండులానే చూస్తున్నారు ప్రజలు. పార్టీ లేదు, బొక్కా లేదని అప్పుడెప్పుడో ఆల్రెడీ అచ్చెన్నాయుడు చెప్పేశారు. ఇప్పుడు ఆ మాటలే నిజం కాబోతున్నాయా అన్న చర్చ టీడీపీలోనే మొదలైంది. ఎందుకంటే సడన్ గా చిన్నబాబుకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ప్రతిపాదనను నెమ్మదిగా తెరమీదకు తెస్తున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఇప్పటికే పూర్తిగా భ్రష్టు పట్టించేశారు చంద్రబాబు. తెలంగాణలో ఇప్పటికే జెండా పీకేశారు. ఇక పూర్తిగా దుకాణం మూసేసే బాధ్యతని లోకేష్కి అప్పగించాలనుకుంటున్నారా? పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి మానసిక క్షోభతో అల్లాడి ప్రాణాలు విడిచేలా చేసిన నయవంచకుడు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు. ప్రజలకు పూర్తిగా పార్టీని దూరం చేసేశారు. చివరకు తెలంగాణలో కార్యకర్తలను, పార్టీ నేతలను నిలువునా ముంచేసి జెండా పీకేశారు. ఇక ఏపీలో టీడీపీ ఎంతటి దుస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 23 సీట్లతో ఘోర ఓటమిని మూటగట్టుకోవడం అన్నది పాత కథ. ఆ తర్వాత చంద్రబాబు జైలుకి పోయినా అయ్యో పాపం అని కూడా ప్రజలు అనలేదు. అంతగా అవినీతి అనకొండని ఏపీ ప్రజలు చీకొట్టారు. ఆ తరుణంలోనే ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో గ్రహించేశారు చంద్రబాబు. తనకు ప్రజలు అధికారాన్ని అప్పగించడం అన్నది దేవుడెరుగు. గౌరవప్రదమైన స్థాయిలో పార్టీకి సీట్లు కూడా ఇవ్వరని గ్రహించిన చంద్రబాబు ఓటమి తర్వాత తాను చేసిన స్కామ్లకు జైలు పాలు కాకుండా ఉండడానికి మాత్రమే బీజేపీ కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో విద్వేషాన్ని రగల్చడానికి విశ్వ ప్రయత్నం చేశారు. పోలింగ్ నాడు ఏపీలో అరాచకం సృష్టించారు, హింసరచన చేశారు. తనను చీకొడుతోన్న ప్రజలపై పగబట్టి వాళ్ల రక్తం కళ్ళ చూశారు. ఆస్తులను ధ్వంసం చేసి రాక్షసానందం పొందారు. వ్యవస్థలను ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడేసినా ఈ ఎన్నికల్లో మరోసారి ఘోర ఓటమి తప్పదని చంద్రబాబుకి అర్థమైపోయింది. ఫలితాల తర్వాత తన అసమర్థ నాయకత్వం మీద పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం ఖాయమని గ్రహించిన చంద్రబాబు లోకేష్ కేంద్రంగా కొత్త డ్రామాకి తెరతీశారు. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారు? లోకేష్ ఎక్కడున్నారు? అమెరికా వెళ్తున్నామని చెప్పారు. టాయిలెట్ మీడియాతో కూడా అదే చెప్పించారు. కానీ చంద్రబాబు అమెరికా వెళ్లలేదు, ఇటలీ చెక్కేశారని పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఓటమి ఖాయమని తేలడంతో బ్లాక్ మనీని హవాలా రూపంలో సూట్ కేస్ కంపెనీలకు తరలించే పనిలోనే చంద్రబాబు ఇటలీ వెళ్లారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ యాంగిల్ తెగ వైరల్ అవుతోంది. ఇంత జరుగుతున్నా తాను ఫలానా చోట ఉన్నానని ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ అటు చంద్రబాబు ఇటు లోకేష్ రిలీజ్ చేయలేదు. అంటే వైద్య పరీక్షల కోసం అమెరికాకి వెళ్తున్నామని చెప్పి రహస్యంగా బ్లాక్ మనీ వ్యవహారాల సెటిల్మెంట్ పనిలో చంద్రబాబు, లోకేష్ బిజీగా ఉన్నారని రాజకీయ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. అదే సమయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న చేత కొత్త డ్రామాకి చంద్రబాబు తెరతీశారు. లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న కొత్త డిమాండ్ ని బుద్దా వెంకన్న తెరపైకి తెచ్చారు. కానీ లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న బుద్దా డిమాండ్ విని టీడీపీ నేతలే ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే చిన్నబాబు రాజకీయ సత్తా ఏంటో, శక్తి సామర్థ్యాలేంటో దశాబ్దానికి పైగా చూసి బెంబేలెత్తిపోయి ఉన్నారు టీడీపీ నేతలు, క్యాడర్. ఈ డిమాండ్ వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోంది.
ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీలోనే తమపై తిరుగుబాటు రావచ్చని, నారా కుటుంబం నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. అదే జరిగితే జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా మళ్లీ టీడీపీలో సీరియస్ చర్చ మొదలవుతుంది. అందుకని ముందుగానే లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ని తెరపైకి తెచ్చి రేపు ఘోర ఓటమి తర్వాత తాను తప్పుకుని తన బాధ్యతలను లోకేష్ కి ఇస్తే పార్టీ తమ గుప్పిట్ నుంచి జారిపోకుండా ఉంటుందన్నది చంద్రబాబు దిక్కుమాలిన ఎత్తుగడ అంటున్నారు రాజకీయ వర్గాలు. చంద్రబాబుని ప్రజలే చీకొడుతున్నారు. తన నాయకత్వం మీద నమ్మకం లేకనే ఎప్పట్లానే పొత్తుల నీడలో ఎన్నికల సమరం చేశారు చంద్రబాబు. అటు లోకేష్ పేరు చెబితేనే టీడీపీ నేతలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో చంద్రబాబు పార్టీ జెండా పీకేశారు. మరి ఏపీలో టీడీపీ భవిష్యత్ ఏంటి? నిజానికి ఈ ప్రశ్నకి 3 ఏళ్ల క్రితమే అచ్చెన్నాయుడు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చేశారు. పార్టీ ఓడిపోవటం ఖాయం. చంద్రబాబుకి ఈ విషయం తెలుసు. ఫలితాల తర్వాత నారా ఫ్యామిలీ నాయకత్వం మాకొద్దు అంటూ పార్టీ ముసలం పట్టడం ఖాయమన్న సంగతి చంద్రబాబుకి తెలుసు. దాన్ని నివారించాలంటే లోకేష్ పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీలో పుట్టాలి. ఫలితాల తర్వాత క్యాడర్ని, లీడర్స్ని శాంతింపజేయటానికి తాను సైడ్ అయిపోవాలి. అప్పుడు పార్టీలో తమపై వ్యతిరేకతని చల్లార్చినట్టు ఉంటుంది. పార్టీ తమ ఫ్యామిలీ గుప్పిట్లోనే ఉంటుంది. ఇది చంద్రబాబు నయవంచక పన్నాగం. కానీ ఉత్తర కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని పార్టీ నేతలు అంగీకరిస్తారా? నిజానికి ఈ ప్రశ్నే తప్పు. అసలు లోకేష్ నాయకత్వ శక్తి సామర్థ్యాలు చూసి తెలుగు ప్రజలు దశాబ్దానికి పైగా నవ్వుకుంటున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ తలలు బాదుకుంటున్నారు. అలాంటి లోకేష్కి పార్టీని అప్పగిస్తే చంద్రబాబుకి తీయగుండొచ్చు. పసుపు కండవాల పరిస్థితి ఏంటి? పార్టీ భవిష్యత్ ఏంటి? జెండా పీకేయడమేనా? నారా లోకేష్ తెలుగు రాజకీయాల్లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తూ ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం దాటింది. ఇప్పటికీ తనను తాను ఒక నాయకుడిగా నిరూపించుకోవడానికి విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు కాబట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా డైరెక్ట్ గా మంత్రి అయిపోయారు. పార్టీలో నంబర్ 2, నాటి ప్రభుత్వంలో నంబర్ 2. ఆ మాటకొస్తే అధికారంలో ఉన్నన్నాళ్లు చాలా సందర్భాల్లో నంబర్ 1 ఆయనే అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటూ ఉంటారు. మంత్రి హోదా ఇచ్చి, పార్టీలో ప్రభుత్వంలో నంబర్ 2 హోదా ఇచ్చి, ఎల్లో మీడియా జాకీలు పెట్టి తెగలేపి ఆహా ఓహో అంటూ కథనాల మీద కథనాలు వండి వార్చి ఇలా ఎన్నో కోణాల్లో హైలైట్ చేసిన ప్రజల దృష్టిలో మాత్రం లీడర్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయారు లోకేష్. 2019 ఎన్నికల్లో అటు టీడీపీతో పాటుగా లోకేష్ కూడా ఘోరంగా ఓటమి పాలయ్యారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి జైలు పాలైనప్పుడు టీడీపీ క్యాడర్ నమ్మకం లేకపోయినా లోకేష్ వైపు ఆశగా చూసింది. పార్టీలో నెలకొన్న నిస్తేజాన్ని తొలగిస్తాడేమో అని. అలానే అప్పుడు లోకేష్ యువగళం యాత్ర పేరుతో మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారు. కనీసం యాత్రని కొనసాగించి ప్రజల్లోనే ఉంటారని కూడా పార్టీ క్యాడర్ భావించింది. కానీ అందరికీ షాక్ ఇస్తూ యాత్రని ఆపేసిన లోకేష్ సడన్ గా మాయమైపోయారు. పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ లోకేష్ హస్తినకే పరిమితమైపోవడంతో ఇటు టీడీపీ క్యాడర్ మాత్రమే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యపోయారు. ఢిల్లీలో చక్రం తిప్పడానికి వెళ్లాడు. హస్తిన పెద్దలను ప్రసన్నం చేసుకుని తండ్రికి అండగా నిలవడానికి వెళ్లాడని మొదట 2-3 రోజులు టీడీపీ శ్రేణులంతా కవర్ చేసే ప్రయత్నం చేశాయి. కానీ ఢిల్లీ వెళ్లి లోకేష్ చేసిందేం లేదు. దీంతో కేవలం అరెస్టుకి భయపడి లోకేష్ హస్తినకి పారిపోయాడని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ఏపీలోనే ఉండి పార్టీ శ్రేణులకు అండగా నిలిచి ఉంటే అటు ప్రజానీకంలో కూడా ఆయన మీద ఉన్న కామెడీ ఫ్లేవర్ తొలగిపోయేదని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తూ ఉంటారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయితే లోకేష్ ఉత్తర కుమారుడి అవతారం ఎత్తడంతో పార్టీకి మరింత నష్టం జరిగిందని టీడీపీ నేతలే నాడు ఓపెన్ గా చెప్పేశారు.
చివరకు లోకేష్ నాయకత్వంలో పార్టీ ఎక్స్పోజ్ అయితే ఇక అంతే సంగతులని గ్రహించిన ఉత్తరాంధ్ర నేతలు యువగళం యాత్ర మా జిల్లాల్లో వద్దంటే వద్దని తేల్చి చెప్పడంతో యాత్రని అర్థాంతరంగా ముగించేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ లోకేష్ కనిపిస్తే నష్టమే అని పార్టీ నేతలు మొహమాటం లేకుండా చెప్పేయడంతో కేవలం మంగళగిరికే లోకేష్ పరిమితమైపోయారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా బలమైన నాయకుడిగా తనను తాను నిరూపించుకోలేకపోయారు లోకేష్. పార్టీ క్యాడర్ కి భరోసానివ్వడం నుంచి ప్రజాక్షేత్రాన్ని ఆకర్షించడం దాకా అన్ని కోణాల్లోనూ విఫలమయ్యారు. వీటన్నింటికి మించి కామెడీ ఇమేజ్ నుంచి తనను తాను ఇప్పటికీ బయటపడేసుకోలేకపోతున్నారు. 300 రూపాయలు వృద్ధుల పెన్షన్ ని 400 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 300 రూపాయలు వృద్ధుల పెన్షన్ ని 400 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 3,000 రూపాయలు 4,000 క్షమించు. ఇన్ని కోణాల్లో రాజకీయంగా ఘోరంగా విఫలమవుతూనే ఉన్నారు లోకేష్. జూన్ 4 ఫలితాల తర్వాత పార్టీ మరో ఘోర ఓటమిని మూటగట్టుకునే వేళ లోకేష్ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అటు క్యాడర్ ఇటు నేతలు అంగీకరించరని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా పార్టీలో సీరియస్ డిస్కషన్ తప్పదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదంతా గ్రహించే ముందే లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ని చంద్రబాబు పుట్టించారని, కానీ అది అయ్యే పని కాదని పసుపు కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్టీఆర్ కి వెన్నుపోటు, హరికృష్ణకి నమ్మక ద్రోహం, జూనియర్ ఎన్టీఆర్ మీద కుట్రలు. అసలు నందమూరి ఫ్యామిలీలో సమర్థుడు కనిపిస్తే చంద్రబాబు సహించలేరు. అది ముని శాపం. చివరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలో కనిపించిన జీర్ణించుకోలేనంత కడుపు మంట చంద్రబాబుది, బాలకృష్ణది. కార్యకర్తల మీద లోకేష్ ని రుద్దటానికి జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. జూన్ 4 ఘోర ఓటమి తర్వాత ఖచ్చితంగా పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా చర్చ జరగటం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తన నక్కజిత్తుల తెలివితేటలన్నీ వాడేసి ముందుగానే లోకేష్కి పార్టీ పగ్గాలన్న డిమాండ్ని చంద్రబాబు తెరపైకి తెస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు దగాకోరు రాజకీయాలు పార్టీలో చెల్లవని, అసలు కథ అప్పుడు మొదలవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు. చంద్రబాబుకు తెలిసింది ఇదే. డెవలప్మెంట్, విజనరీ లాంటి ముసుగులు వేసి దశాబ్దాలుగా టాయిలెట్ మీడియా చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతూ వచ్చింది. సమర్థ పాలన అందించే శక్తి సామర్థ్యాలు తనకేమాత్రం లేవని చంద్రబాబుకు తెలుసు కాబట్టే ప్రజల్లో ఆకర్షణ, సమర్థత ఉన్న నాయకులు పార్టీలో ఎవరున్నా వాళ్లని అణచివేస్తూ వచ్చారు. ఇక నందమూరి కుటుంబం గురించి చెప్పక్కర్లేదు. హరికృష్ణని అవసరానికి వాడుకుని నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబు చిన్ననాటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతూనే వచ్చారని దగ్గరగా చూసిన వాళ్లు చెబుతుంటారు. తన కష్టం మీద హీరోగా నిలబడి స్టార్ ఇమేజ్ ని సాధించారు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో 2009 ఎన్నికలు టీడీపీకి చావోరేవో అన్నట్టుగా తయారవడంతో మళ్లీ నందమూరి కుటుంబానికి జై కొట్టారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడలేని ప్రేమ చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా గతాన్ని మర్చిపోయి టీడీపీ కోసం పనిచేశారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. తీవ్రంగా శ్రమించాడు. షూటింగ్లు పక్కన పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా విస్తృతంగా ప్రచారం చేశారు. చివరికి హైదరాబాద్ వస్తూ కార్ యాక్సిడెంట్ లో గాయపడి ఆస్పత్రిలో బెడ్ మీద నుంచే ప్రసంగాలు చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత తన కుమారుడు లోకేష్ ని తెరమీదికి తేవడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఆ ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ కి లభించిన ఆదరణను చూశారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ తో ఏ రకంగానూ పోలిక కూడా పెట్టలేని స్థితి లోకేష్ ది. అలాంటి లోకేష్ ని కార్యకర్తల మీద, ప్రజల మీద రుద్దడానికి జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు. చంద్రబాబు కుట్రలు తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ కుట్రలకి తాను బలి కాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ నాటి నుంచి నేటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితేనే చంద్రబాబు, బాలకృష్ణ ఉలిక్కి పడుతున్నారు. ఎప్పటి విషయాలు దేనికి? 5 నెలల క్రితం జరిగిన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆ ఎన్టీఆర్ ని ఆరాధ్య భావంతో గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటిని పీకేయించేదాకా ఊరుకోలేదు బాలకృష్ణ.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూడగానే బాలకృష్ణకి అంత మండిపాటు ఎందుకు? ఎందుకంటే చంద్రబాబు తన స్వార్థం కోసం వేసే ఎత్తుగడలకు, అమలు చేసే కుట్రలకు పావుగా మారడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడడం లేదు. బాబు నక్కజిత్తుల రాజకీయాల్లో భాగం కావడం అన్న ఆలోచనను కూడా సహించలేకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ చంద్రబాబుకి దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు ఎంతటి అవినీతి అనకొండో తెలుగు ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. అటు చూస్తే లోకేష్ నాయకత్వం మీద టీడీపీ నేతలకు నమ్మకం లేదు. సాధారణ ప్రజలు లోకేష్ ని ఒక లీడర్ గా కూడా చూడడం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా టీడీపీలో చర్చ సాగుతూనే ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసినా చంద్రబాబుకి, బాలకృష్ణకి జ్వరం వచ్చినంత పనవుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో తన మనసులోని మాటను టీడీపీ క్యాడర్ చెబుతూనే వస్తోంది. జూన్ 4న ఘోర ఓటమి తేలిన తర్వాత మళ్లీ పార్టీలో తీవ్ర స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా చర్చ జరుగుతోందన్న భయంతోనే లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ని చంద్రబాబు తెరమీదకి తీసుకొచ్చారు. కొత్త రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రమని చంద్రబాబుని నమ్మి 2014లో అధికారం అప్పగించారు ఏపీ ప్రజలు. కానీ 5 ఏళ్ల పాటు స్కామ్ల మీద స్కామ్లు చేసి రాష్ట్రాన్ని దోచేశారు చంద్రబాబు. 5.5 కోట్ల మంది ఆకాంక్షలను అవహేళన చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎగతాళి చేశారు. లక్షల కోట్ల రూపాయలు దిగమింగి అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబుని ఏపీ ప్రజలే కాదు, తెలుగు ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఈ విషయం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు తెలుసు. అయినా ఇప్పటిదాకా ఓపిక పట్టారు. జూన్ 4 ఫలితాల తర్వాత చంద్రబాబుకి జిందాబాద్ కొడుతూ కూర్చునే పరిస్థితిలో టీడీపీ క్యాడర్ ఉండదని రాజకీయ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఇక లోకేష్ విషయానికొస్తే ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్థుడు, కేవలం చంద్రబాబు తనయుడు అన్న ఇమేజ్ తో బతికేస్తున్న వ్యక్తి. లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించడానికి పసుపు కండువాలు ససేమిరా అంటాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా పార్టీలో జరిగే డిస్కషన్ ని అణచివేయడానికి చంద్రబాబు ఖచ్చితంగా కుట్రలు చేస్తారు. వీటన్నింటి మధ్య ఇప్పటికే ప్రజలకు దూరమైన టీడీపీ మరింత పాతాళానికి పడిపోవడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇక అప్పుడు జరిగేదేంటి? ఏముంది, 3 ఏళ్ల క్రితం అచ్చెన్నాయుడు చెప్పిందే. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.